సో ఫ్రెండ్స్, ఇది ఎంఎస్సి కెమిస్ట్రీకి సంబంధించిన వీడియో. ఓకేనా? మీరు రాసే ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, సో ఆ ఎంట్రన్స్ ద్వారా మీరు పీజీ 2 years ఎంఎస్సి కెమిస్ట్రీ చేస్తారు. అందులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంట్రన్స్ రాసి కూడా సో ఏ స్పెషలైజేషన్లో మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ చేస్తారు అనేది కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, ఏ కోర్స్ అయినా చేయొచ్చు త్రూ ఎంఎస్సి కెమిస్ట్రీ. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉస్మానియాతో స్టార్ట్ చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ రాసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఎంఎస్సి కెమిస్ట్రీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇది ఒక కోర్స్ అన్నట్టు, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. మీకు దీని గురించి ఐడియా లేకపోతే మీ డిగ్రీ ఫ్యాకల్టీని, మీ సీనియర్స్ని కనుక్కొని ఏ కోర్స్ అయితే బెటర్ ఉంటుందని తెలుసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ దానికి అనుగుణంగా పెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఈ కోర్సెస్ ఉన్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ, నెక్స్ట్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇవి అయితే మనకి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుతానికి ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అని 3 అయితే ఉస్మానియా క్యాంపస్లో చూద్దాం. మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు క్లారిటీగా టోటల్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయని చూపిస్తుంది. సో అప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో దాని ప్రకారం పెట్టుకోవచ్చు. సో తర్వాత ఉస్మానియా తర్వాత సబ్ క్యాంపస్లు వేరే యూనివర్సిటీస్ కూడా పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఉస్మానియా యూనివర్సిటీలో కట్ ఆఫ్ ఎట్లుంది అని చూద్దాం. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నా. 21 సీట్సే ఉన్నాయి. సో 21 సీట్స్లో చూడండి, ఇక్కడ లాస్ట్ 3 సీట్లు ఎన్ఐక్యూ కోటాకే ఇచ్చేసారు. ఎన్ఐక్యూ కోటా అంటే వేరే స్టేట్ వాళ్ళు అన్నట్టు, అదర్ దెన్ ఏపీ తెలంగాణ. సో 262, 516, 920 వాళ్ళకు వచ్చినాయి. ఇక మనోళ్ళు చూసుకుంటే మనకి ఈడబ్ల్యూఎస్లో 164, ఎస్టీ ఫీమేలు 136, ఓసీ మేల్ ఈడబ్ల్యూఎస్ ఉంది 122, ఎస్టీ మేల్ 59 అండ్ ఎస్సీ మేల్ 31, బీసీఈ ఫీమేల్ 37. సో రిమైనింగ్ అని చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? మోస్ట్లీ అందరు ఫీమేల్ ఉన్నారు. మొత్తం లైన్ మొత్తం ఫీమేల్ ఉంది, బాయ్స్ తక్కువ ఉన్నారు. ఓకే, ఇది ఏంది? ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్. ఆర్గానిక్ కెమిస్ట్రీ సెల్ఫ్ ఫైనాన్స్లో, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ సెల్ఫ్ ఫైనాన్స్లో 7 సీట్స్ మాత్రమే ఉన్నాయి. దానికి సంబంధించిన కేటగిరీ చూసుకోండి మీరు. ఫస్ట్ కేటగిరీ, మీ కేటగిరీ ఏంది, తర్వాత దానికి ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వచ్చింది అని చూసుకోరు. ఓకే, నెక్స్ట్ ఎంఎస్సీ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 22 సీట్స్ ఉన్నాయి. ఇది రెగ్యులర్. ఓకేనా? రెగ్యులర్లో 22 సీట్స్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ 100 ర్యాంకర్స్ ఉన్నారు. 100 to 200 వాళ్ళు ఉన్నారు. 300, 400 వాళ్ళు కూడా ఉన్నారు. సో డిపెండింగ్ ఆన్ ద మనకు కేటగిరీ వైజ్ కాంపిటీషన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఎంఎస్సీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ సెల్ఫ్ ఫైనాన్స్లో 6 సీట్స్ మాత్రమే ఉన్నాయి. చూసుకోవచ్చు 6 సీట్స్ ఏ కేటగిరీకి ఏ ర్యాంక్కి అలాట్ అయిందని. ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిజికల్ కెమిస్ట్రీ అని ఉంది కదా, 19 సీట్స్ ఉన్నాయి. 19 సీట్స్కి చూసుకోవచ్చు ఏ కేటగిరీకి ఎంత అలాట్ అయిందని క్లారిటీగా చూసుకోండి. ఒక్కొక్క పేరు చదివే అంత టైం లేదు కాబట్టి, పెద్ద లిస్ట్ ఉంది కాబట్టి మీరే వీడియో పాజ్ చేసుకొని మీ కేటగిరీ వచ్చినప్పుడు చూసుకోవచ్చు. మీ కేటగిరీకి ఏ ర్యాంక్కి అలాట్మెంట్ అయింది అనేది చూసుకోవచ్చు. ఇది ఉస్మానియా మెయిన్ క్యాంపస్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఫిజికల్ కెమిస్ట్రీ 6 సీట్స్ ఉన్నాయి. ఈ 6 సీట్స్కి మనకి ఇక్కడ ఇవి ర్యాంక్స్, ఇది కేటగిరీ, ఇది ఏ పేజ్లో అలాట్ అయింది అనేది లిస్ట్. సో చూసుకోవచ్చు మీరు. తర్వాత ఉస్మానియా సబ్ క్యాంపస్ అయిన సైఫాబాద్ అండి. సైఫాబాద్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. మళ్ళీ సైఫాబాద్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫిజియో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఫిజికో. ఓకేనా? ఫిజికో ఆర్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. ఈ 2 కోర్సెస్ గురించి మనం కట్ ఆఫ్లు చూసుకుందాం. ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఒకటి ఫిజికో ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకి సైఫాబాద్లో 29 సీట్స్ ఉన్నాయి రెగ్యులర్లో, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ కట్ ఆఫ్స్ వచ్చి చూసుకోవచ్చు. మనకి మెయిన్ క్యాంపస్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది రానికి ఛాన్స్ ఉంటుంది. 29 సీట్స్ ఉన్నాయి మనకి రెగ్యులర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ సైఫాబాద్ ఓయూ సబ్ క్యాంపస్. మనకి సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే 13 సీట్స్ ఉన్నాయి, సేమ్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్లోనే. ఆర్గానిక్ కెమిస్ట్రీ సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించిన సీట్స్ ఇవి 13 సీట్స్ ఉన్నాయి. సో ఇవైతే మొత్తం 13 సీట్స్ ఫిజికో ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినవి. ఫిజికో ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, 13 రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 7 సీట్స్ మనకి ఇది సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయి. సేమ్ ఫిజికో ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన 7 సీట్స్. కోటి ఉమెన్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇప్పుడు పేరు చేంజ్ అయింది, వీరనారి చాకలయలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అయింది. ఇది లాస్ట్ ఇయర్ టీఎంవీ అని ఉండే, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం. ఇందులో ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ ఉంది. నెక్స్ట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంది, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఫార్మాసైటికల్ కెమిస్ట్రీ ఇది కూడా ఉంది. వీటికి సంబంధించింది ఓన్లీ అమ్మాయిలకు కోటి ఉమెన్స్ కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దాన్ని కూడా ఒకసారి చూద్దాము. సో అనలిటికల్ కెమిస్ట్రీ ఉంది కదా ఎంఎస్సీ,
ఇందులో చూసుకుంటే 43 సీట్స్ ఉన్నాయి. 2000, 3000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చినాయి చూడండి. 2000, 1800, 1700, 1600, 1500, 1400, 1300, 1000 పైన ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అమ్మాయిలకు సీట్ వచ్చింది. సో ఇది చాలా బెనిఫిట్. అమ్మాయిలకు ఎవరైతే ఉన్నారో కోటి ఉమెన్స్లో సీట్ తెచ్చుకుంటే మీకు మంచి ర్యాంకు, ఓకేనా. మీకు ఒక 1000, 2000 ర్యాంక్ ఉన్నా కూడా కోటి ఉమెన్స్ సీట్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కోటి ఉమెన్స్ లిస్ట్, ఇది లాస్ట్ ఇయర్ది అలాట్మెంట్ లిస్టు. ఇంత ర్యాంకులు ఉన్నా కూడా కోటి ఉమెన్స్లో వస్తుంది. సో యూజ్ చేసుకోండి ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా. నెక్స్ట్ అయితే ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీ, 22 సీట్స్ ఉన్నాయి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్ కోర్సెస్, రెగ్యులర్ కోర్స్లో ఇన్ని సీట్స్ ఉన్నాయి, ఈ ర్యాంకుకి వచ్చింది. ఓకే, 22 సీట్స్ రెగ్యులర్లో ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ చూద్దాం. సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే 21 సీట్స్ ఉన్నాయి. ఓకే, 21 సీట్స్. ఇది కూడా 1000 పైన, అంటే 1000 నుంచి 2000 మధ్యలో ఉన్న వాళ్ళకి వచ్చినాయి. అలాగే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నట్టు. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఉంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో 46 సీట్స్ ఉన్నాయి. సో టాప్ 1000లో ఉన్న వాళ్ళకి వచ్చినాయి ఇవి ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో మీ కేటగిరీ ఎక్కడ ఉందో పాస్ చేసి మీరే చూసుకోండి. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన లిస్ట్. కొంచెం మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చినాయి ఇంతకుముందు చూసిన దానికంటే. ఆ అనలిటిక్ కెమిస్ట్రీ కంటే ఈ ఆర్గానిక్కి కొంచెం మంచిగా వచ్చింది సీట్. ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ, ఎవరైనా ఫార్మా సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇది చేసుకోవచ్చు. 40 సీట్స్ ఉన్నాయి. 3000 చిల్లర్ ర్యాంక్ వచ్చినా, 2000 చిల్లర్ ర్యాంక్ వచ్చినా సీట్స్ అనేటివి వచ్చినాయి. ఓకే, మీరు కోటి ఉమెన్స్ ఓన్లీ ఫర్ గర్ల్స్ ఉమెన్స్ యూనివర్సిటీ మీకు ఉస్మానియా క్యాంపస్లోనే హాస్టల్ ఇస్తారు. ఇందులో ఒకవేళ సీట్ వస్తే సో ఉస్మానియా ట్రై చేయండి. ఉస్మానియాతో పాటు కోటి ఉమెన్స్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు లిస్టు, ఇది కాకతీయ యూనివర్సిటీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ లిస్ట్. ఇది రెగ్యులర్ కోర్సుకు మొత్తం 16 సీట్స్ ఉన్నాయి. ఈ 16 సీట్స్లలో చూసుకోవచ్చు మనకి కాకతీయ యూనివర్సిటీకి ఎంత అలాట్ అయింది అని. ఇనార్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ సెల్ఫ్ ఫైనాన్స్లో 5 సీట్స్ ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీలో, ఇవి కూడా చూసుకోవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో 18 సీట్స్ ఉన్నాయి. ఇవి ఆర్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్ కాకతీయ యూనివర్సిటీ అలాట్మెంట్ లిస్ట్. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సెల్ఫ్ ఫైనాన్స్లో 6 సీట్సే ఉన్నాయి, ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీ 15 సీట్స్ ఉన్నాయండి. ఇది కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే సేమ్ 15 సీట్స్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్నాయి. రెగ్యులర్ సీట్స్ అన్నీ ఇవన్నీ. సెల్ఫ్ ఫైనాన్స్లో చూడండి 5 సీట్స్ ఉన్నాయి. ఈ 5 సీట్స్ మనకి సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయి ఫిజికల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఉంది, సో మళ్ళీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది. మెయిన్ క్యాంపస్లో అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఉంది. ఓకే, ఇది సబ్ క్యాంపస్, ఇది సౌత్ క్యాంపస్ బిక్నూర్ నిజామాబాద్ ఇందులో ఉంది, కానీ ఇది సబ్ క్యాంపస్ అవసరం లేదు మనకి ప్రస్తుతానికి. సో తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో అయితే ఒకటి ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఉంది, ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది. సో తెలంగాణ యూనివర్సిటీలో అయితే చూసుకోవచ్చు మనకి టాప్ 100, టాప్ 200 మనకి అప్ టు 32 సీట్స్ ఉన్నాయి టోటల్. 32 సీట్స్లో సో చూసుకోవచ్చు మనకి ఇంత ర్యాంక్స్ ఉంటే తెలంగాణ యూనివర్సిటీలో వచ్చింది. గర్ల్స్కి ఒకటి బెనిఫిట్ ఉంది, నాకు ఇవి చూస్తే అర్థమవుతుంది. కోటి ఉమెన్స్లో అంతంత ర్యాంకులు ఉన్నా కూడా కోటి ఉమెన్స్లో వచ్చింది. అది అమ్మాయిలకు మాత్రమే కాబట్టి చాలా సీట్స్ ఉన్నాయి. ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకు గర్ల్స్కి బెనిఫిట్ అవుతుంది. కోటి ఉమెన్స్ పెట్టుకోండి, ఉస్మానియా తర్వాత పక్కా సీట్ వస్తుంది మీకు, హాస్టల్ కూడా ఇస్తారు మీకు. ఇదైతే చూసుకోండి తెలంగాణ యూనివర్సిటీలో 32 సీట్స్ ఉన్నాయి ఇవి. సో ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ అని ఉంది. ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ కూడా టోటల్ 29 సీట్స్ ఉన్నాయి. సో ఈ 29 సీట్స్ అనేవి చూసుకోవచ్చు. 2000+ ర్యాంక్ ఉన్న వచ్చింది తెలంగాణ యూనివర్సిటీలో. నెక్స్ట్ శాతవాహన యూనివర్సిటీలో కూడా ఉన్నాయి. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ ఎస్యూ క్యాంపస్ శాతవాహనలో ఫిజికల్ కెమిస్ట్రీ ఉంది, ఇది కూడా రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. సో 3 కోర్సులకు సంబంధించి శాతవాహన కట్ ఆఫ్ కూడా చూపిస్తా. శాతవాహన యూనివర్సిటీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్ మొత్తం 13 సీట్సే ఉన్నాయి, చూసుకోవచ్చు ఎక్కడెక్కడ అలాట్ అయింది ఏ కేటగిరీ కానీ. ఇన్ఆర్గానిక్ రెగ్యులర్ శాతవాహన యూనివర్సిటీ. సో ఇన్ఆర్గానిక్ సెల్ఫ్ ఫైనాన్స్ చూసుకోవచ్చు మనకి. సెల్ఫ్ ఫైనాన్స్లో ఇంత ర్యాంక్లో వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది శాతవాహన యూనివర్సిటీలో. నెక్స్ట్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకుంటే 13 సీట్స్ ఉన్నాయి. ఓకే, ఇవి రెగ్యులర్ ఆర్గానిక్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ రెగ్యులర్, జస్ట్ 13 సీట్స్ ఉన్నాయి శాతవాహన యూనివర్సిటీలో. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సెల్ఫ్ ఫైనాన్స్లో 8 సీట్సే ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు 8 సీట్స్. వాటి కేటగిరీలు ఎక్కడెక్కడ అలాట్ అయింది అని చూసుకోండి శాతవాహన యూనివర్సిటీ. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో 12 సీట్స్ ఉన్నాయి.
ఇవి కూడా చూసుకోవచ్చు 12 సీట్స్ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించింది. సో ఇవి 12 కాకుండా 8 సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయి ఫిజికల్ కెమిస్ట్రీ. ఓకే, చూసుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఉస్మానియా చెప్పిన, కాకతీయ చెప్పిన, మనకి కోటి ఉమెన్స్ చెప్పిన అండ్ శాతవాహన యూనివర్సిటీ చెప్పిన, ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మంచిగా పెట్టుకోండి. ఉస్మానియా సబ్ క్యాంపస్లు కూడా చెప్పిన, ఆచితూచి మంచిగా పెట్టుకోండి. మీకు ఏ ర్యాంక్ వచ్చింది, ఓకే, మీ ర్యాంక్కి మీ కేటగిరీకి ఇప్పుడు వీడియోలో చెప్పిన దాంట్లో ఎక్కడ సీట్ వచ్చింది అని చూసుకుంటే మీకే అర్థమైపోతుంది మీకు ఎక్కడ సీట్ వస్తుంది అని. నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు, అందుకే ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా. ఇక్కడ చూడండి టైం ఎంత అవుతుంది, 11:58. స్క్రీన్ మీద కనిపిస్తుందో లేదో 11:58 అవుతుంది టైం ప్రస్తుతానికి. ఈ టైంకి రికార్డ్ చేస్తున్నాం మిడ్ నైట్. ఎందుకంటే అడుగుతున్నారు డౌట్స్, వాట్సాప్ నోటిఫికేషన్ ఆఫ్ చేసి మరీ చేస్తున్నా. అర్థం చేసుకోరి, మంచిగా చూసుకోరు వీడియో. కావాలంటే వీడియో పాజ్ చేసి చూసుకోరి మీ కేటగిరీకి ఏ ర్యాంక్ ఉంటే ఎక్కడ సీట్ వచ్చింది అని. సో దట్ మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మీకున్న ర్యాంక్ ఎక్కడ సీట్ వస్తుంది అని మీరే గెస్ చేసుకోవాలి. ఓకే, ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మంచి యూనివర్సిటీలో సీట్ పక్కా వస్తుంది. వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా, ఉంటా మరి, బాయ్.